అవినాష్ రెడ్డి మీదనే ప్రస్తుతం సీరియస్ కాన్సన్ట్రేషన్. అవినాష్ రెడ్డిని జైలుకు పంపించితే జగన్కి మూలం దెబ్బతింటుంది. వాస్తవంగా అవినాష్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమైనా వెన్నుపూస కాదు. కానీ అవినాష్ రెడ్డి ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నారు. ఆ బెయిల్ని రద్దు చేయమంటూ దస్తగిరి వేసినటువంటి పిటిషన్, దస్తగిరి తరపున జడ శ్రవణ్ కుమార్ వాదించడం, ఇప్పుడు ఆ కేసులో కీలకమైనటువంటి అంశం కోసం వెయిట్ చేస్తున్నారు. ఇటు వీళ్ళ వైపు వాదన ప్లస్ ఫైనల్ తీర్పు కోసం. ఏదైతే దస్తగిరి జైల్లో ఉండగా చైతన్య వెళ్ళి కలవటం, అతను జైలుకైతే వెళ్ళాడు కానీ నన్ను కలవలేదు, తనని కలవలేదు అని చెప్పేసి ఒక పక్కన జైలు అధికారులు చెప్తున్నా, నన్ను కలిసి కోట్ల రూపాయలు ఇస్తానన్నాడు అంటూ దస్తగిరి చేసినటువంటి ఆరోపణలోని వాస్తవం ఏంటి అన్నటువంటిది పక్కన పెడితే, ఆ టైంలో ప్రభావం చేయగలిగారు, దట్ మీన్స్ అవినాష్ ప్రభావవంతమైన శక్తి అని వాదించినటువంటి నేపథ్యంలో అవినాష్ బెయిల్ రద్దు అయిపోతుందని తెలుగుదేశం నమ్ముతోంది. అదే జరిగితే కనుక అప్పుడు వైసీపీకి పెద్ద స్ట్రోక్ అవుతుంది. 2014లో జగన్కి ఎట్లాంటి దెబ్బ తగిలిందో తను జైలు నుండి రావడం వల్ల అట్లాంటి పరిస్థితి ఇప్పుడు ఎదురవుతుందని నమ్ముతోంది.